హలో అండి అందరికీ ఈరోజు మినీ బ్లాగ్స్ అయితే మీ ముందుకు అయితే వచ్చిన ఈరోజు అయితే సాయంకాలం కాకరకాయ అలాగే జొన్న పిండి గోధుమ పిండితో అయితే చపాతీ అయితే చేస్తున్నాను. రొట్టెలు చేయడానికి రాని వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చేసుకోవాలన్నమాట. ఇట్లా రెండు కలుపుకున్న తర్వాత గట్టిగానే పిండి అయితే తడుపుకోవాలి. ఇంకా తడుపుకున్న తర్వాత ఒక చపాతీ పిండి అయితే మనం ఎక్కువసేపు నానబెడతాం కదా, దీన్ని అట్లా నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు నానబెట్టినా సరే మెత్తగా అయిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు మనం కొంచెం చపాతీ ఎట్లా పట్టుకుంటామో అట్లా పట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా దీనికి కాంబినేషన్గా అయితే ఏమైనా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో అలాగే కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే కొంచెం ఆయిల్ వేసి ఒక 5 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకున్న తర్వాత చపాతీలు అయితే పాముకుంటా అనమాట. మెత్తగా చాలా దూదిలాగా వస్తాయి. ఫుల్ వీడియో అయితే ఉంది, లింక్ అయితే కింద ఇస్తా, చూడండి ఒకసారి ఎట్లా చేసిన అనేది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.